ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి క్యూ కట్టారు భక్తులు. బడా గణేశుణ్ణి దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. మూడో రోజు శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నారు గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. ఇవాళ అర్ధరాత్రి వరకు భక్తుల తాకిడి కొనసాగే అవకాశం ఉంది. ఖైరతాబాద్ గణనాథుని చూసేందుకు నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. రైట్, ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర భక్తుల రద్దీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ హరిత అందిస్తారు. హరిత, భక్తుల రద్దీ ఎలా ఉంది? మౌనిత, మూడో రోజు ఖైరతాబాద్ బడా గణేష్ని చూసేందుకైతే నగరం నలుమూల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకి దర్శనం ఇస్తున్న ఖైరతాబాద్ గణనాథుని చూసేందుకైతే మొదటి రోజు నుంచే భారీగా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి కొనసాగుతుంది. అయితే ఈ రోజు ఉదయం ముఖ్యంగా శివపార్వతుల కళ్యాణం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు భక్తుల రద్దీ కావచ్చు, అట్లాగే ఈ కార్యక్రమాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఉత్సవ సమితి వీణా గారు ఉన్నారు. అక్క, చెప్పండి, ఎంతో వైభవంగా ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. మూడో రోజు ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి ఈ రోజు? మొదటగా గణపతి ఇక్కడ అభిషేకం కానివ్వండి, మన అన్నమాచార్య కీర్తనలు కానీ మార్నింగ్ అది అయిపోయింది. అది అయిన తర్వాత శ్రీనివాస కళ్యాణం, ఇప్పుడు మన శివపార్వతుల కళ్యాణం జరుపుతున్నాము. శ్రీనివాస కళ్యాణం ఉన్నప్పుడు అప్డేట్ ఇస్తాం మీకు, తప్పకుండా మీరందరూ రావాలి. దాని తర్వాత సాయంకాలం 6 గంటల ప్రాంతంలో భగవంతునికి 70 ఫీట్ల గణపతికి 1,00,000 రుద్రాక్షలతో మాల వేయబోతున్నామండి. ఈ రోజు ప్రత్యేకత లేవిగా గెస్ట్ అయితే వస్తూ ఉంటారు, రెగ్యులర్ జనాలు వస్తూనే ఉన్నారు. నిత్య ప్రసాదము, వాటర్ అన్ని వాళ్ళకి సమకూరుస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈసారి వచ్చే జనం ఎక్స్పెక్టెడ్ ఎక్కువ ఉంది. ఎక్కువసేపు లైన్లో నిలబడితే వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయనేసి ఈ ఫెసిలిటీస్ కూడా ఈసారి కంటిన్యూ చేయడం ముందైతే కొద్ది సాయంకాలం మార్నింగ్ ఉండేది. ఇప్పుడు మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రసాదాలు కనుక వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాం. నిన్న చాలా పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చిర్రు. ఎంతమంది వచ్చి ఉండొచ్చు మీ అంచనా ప్రకారం? మేబీ 5-6 lakhs వచ్చి ఉండొచ్చు అండి. ఎందుకంటే నాన్ స్టాప్ ఉండే నిన్న మధ్యాహ్నం కూడా భారీ వర్షం చూస్తే మేము క్రౌడ్ సండే అయినా కూడా రాకపోవచ్చేమో అని అనుకున్నాము. కానీ ఆ వర్షంలో కూడా అట్లాగే నిలబడ్డారు, కానీ ఎవ్వరు ఒక్కరు కూడా జరగలేదు. ఇంకా సండే కావడం వల్ల కూడాను ఎక్కువ రద్దీ ఎక్కువ అయిపోయింది. దాని గురించి అండి అంతే. కంటే కూడా ఈసారి కొంత ఏర్పాట్లు మెరుగ్గా చేసిరంటే షెడ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, క్యూ లైన్ లో ఎట్లా ఉంది రద్దీ? ఎట్లా ఉంది? షెడ్ అయితే టెంపరరీ చేసామండి. మళ్ళీ 9th డే అలా వస్తే ఆ ఏరియా నుంచి వినాయకులు వెళ్తారు. సో వాళ్ళకి ప్రొసెషన్ కి వాళ్ళకి ఆటంకం అవుతుంది. కాబట్టి త్వరలోనే అది కూడా తీసేస్తాము. షెడ్ ప్రస్తుతం ఉంది, హెల్ప్ అవుతుంది. ఎవరైతే లైన్ లో ఉన్నారో ఆ షెడ్లు చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాయి ప్రజలందరికీ. ఎందుకంటే ఇక్కడ వచ్చే భక్తులు ఏమవుతుంది, ఇంత దూరం కష్టపడి వచ్చిన తర్వాత వర్షానికి ఎవ్వరు టచ్ ఫేమస్ కావట్లేదు. అది చాలా హెల్ప్ అవుతుంది. అది మాత్రము ఈ పెద్ద షెడ్ మాత్రం కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఇంకా భక్తులైతే వాళ్ళ ఫేసెస్ చూసిన తర్వాత అందరు ప్రతి ఒక్కళ్ళ ఫేస్ లో చిరునవ్వు కనిపిస్తుంది. బస్ అది చాలు. మన ఇంత పెద్ద భగవంతునికి, ఇంత క్రౌడ్కి జస్ట్ వీఆర్ హ్యాపీ. అంటే ఈసారి 70 అడుగుల్లో మహాగణపతిని ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం విఐపీల తాకిడి కావచ్చు, ఎట్లా ఉంటుంది? విఐపీ టాక్ అయితే కంటిన్యూగా ఉంటుందండి. నిన్న కూడా మనకు చూస్తే మన మొన్న ఈటల గారు, నిన్న వచ్చేసి మన కిషన్ రెడ్డి గారు కానీ, డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ, మాధవీలత గారు కానీ, ఇలా ఒక్కొక్కళ్ళు వస్తూనే ఉన్నారు. ఇంకా వేరే గెస్ట్లు కూడా వచ్చారు. నేమ్స్ అని కొంచెం గుర్తులేకపోయింది. ఎవరెవరైతే ఎప్పుడైతే వస్తారో వాళ్ళు వచ్చే 1-2 hours ముందు మాకు అప్డేట్ ఇస్తున్నారు. సడన్ గా వస్తారు కాబట్టి మేము అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాం గెస్ట్ వచ్చే ముందు. వాళ్ళు ఈ రోజు కూడా మేబీ గెస్ట్ 1-2 వస్తారని చెప్పారు. కానీ కన్ఫర్మ్ గా ఈవినింగ్ మనకు ఆఫ్టర్నూన్ వరకు తెలిసిపోతుంది. ఇక మహాగణపతి దగ్గర లడ్డు అనేది ప్రత్యేకంగా ఉంటుంది కదా. ఈ సంవత్సరం లడ్డూకి సంబంధించి ఎంత లడ్డూలు వచ్చాయి, దాని డిస్ట్రిబ్యూషన్ ఎప్పటి నుండి చేసే అవకాశం ఉంటుంది? లడ్డు మాత్రం చూడండి మీరు, ఫస్ట్ డే నుంచి నాన్ స్టాప్ గా లడ్లు వస్తున్నాయి, దేవుడికి ఎక్కిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి అది కంప్లీట్ గా పనిచేస్తున్నాం. కొంతమంది ఏం చేస్తారు, లడ్డు పెట్టేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకుపోయే ఇది వెళ్ళి అక్కడ పంచుతారు. అలాంటి పూజలు కూడా జరుగుతూ ఉన్నాయి. మొన్న మెహదీపట్నం నుంచి కానీ, లంగరౌజ్ గారి నుంచి పెద్ద ఎత్తున లడ్లు కూడా వచ్చాయి. కాళ్ళ దగ్గర పెట్టేసి నిన్ననే అక్కడ పాదాల వద్ద ఉంచడం జరిగిందండి. అది ఈరోజు 1,00,000 రుద్రాక్ష మాల అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? దీని ప్రత్యేకత ఏంటి? యాక్చువల్ ఇది వీళ్ళు కాశీ నుంచి ఆర్డర్ చేశారండి. ఇది 1,00,000 రుద్రాక్షలు అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎవరైతే మేకింగ్ అబ్బాయి ఉన్నారో వాళ్ళకి పెట్టేసి ఇది కుచ్చిపిస్తున్నారు. కుళ్ళ రుద్రాక్షలు తెప్పించి ఇక్కడ కట్టిపిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం చేయిస్తేనే, మన వాళ్ళతో రెగ్యులర్గా పూలమాల చేసే అతను ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆయన హైటు, వెయిట్ అన్ని తనకు అందాజా ఉంటుంది. కాబట్టి మన వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి కుచ్చిపించామన్నమాట. ఎస్, లేదు పోయిన సంవత్సరం కూడా వేసాము రుద్రాక్షలు. ఈ సంవత్సరం కూడా 1,00,000 రుద్రాక్షలు వేయబోతున్నామండి. థ్యాంక్ యూ.
చూడొచ్చు ఖైరతాబాద్ మహాగణనాథుడికి ఈ రోజు ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ అయితే పెరుగుతోంది. 3వ రోజు వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ ఎంతో కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, మీరు ఆన్ డ్యూటీలో ఇక్కడికి రావడం ఫస్ట్ టైమా, ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం నేను రావడం బాగుంది ఎక్స్పీరియన్స్. ఎక్కడి నుండి వస్తున్నారు? ఏ హాస్పిటల్? అపోలో మెడికల్ కాలేజ్. ఎట్లా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు ఉత్సవాలు. ఈ ఇయర్ ఇంకా పెద్దగా చాలా బాగుంది చూడడానికి. మేడం, మీరు చెప్పండి, ఎక్కడి నుండి వస్తున్నారు? మీ పేరు? మేము అపోలో హాస్పిటల్స్ నుంచి వస్తున్నాము. మేము మెడికల్ క్యాంప్ కోసం వచ్చాము ఇక్కడికి, ఎవరికైనా ఏమైనా అయితే. సో గణేశన్ దగ్గర మెడికల్ సర్వీసెస్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. మంచిగా దర్శనంతో హెల్త్ కూడా బాగుంటే రెండు మేము చూసుకుంటున్నాము. హ్యాపీ గణేష్ చతుర్థి. థ్యాంక్ యూ. ఎస్, చూడొచ్చు ఉదయం నుంచి కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్నారు. ప్రతిరోజు కూడా దాదాపు లక్షల్లో భక్తులు వస్తారని కూడా ఇటు ఉత్సవ కమిటీ అయితే అంచనా వేస్తోంది. ఈరోజు శివపార్వతుల కళ్యాణం, ముఖ్యంగా గణనాథుడి తల్లిదండ్రిగా భావించి శివపార్వతుల కళ్యాణం కూడా ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రజెంట్ అయితే మొత్తం కూడా ఒక కోలాహలమైన వాతావరణం కనిపిస్తోంది. నవరాత్రులు కూడా ఒక్క విధమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు కొంత వర్షం అయినప్పటికీ కూడా మనం చూడొచ్చు రద్దీ అయితే కొనసాగుతుంది. ప్రతి గల్లీలో వినాయకుడిని పెట్టినా కూడా ఖైరతాబాద్ బడా గణేష్ ఉన్న ప్రత్యేకత వేరు. ఫస్ట్ టైం 70 అడుగుల్లో ఈ సంవత్సరము గణనాథుని ఏర్పాటు చేశారు. ఇక ఈ హైట్ ఈ సంవత్సరానికి లాస్ట్, ఎందుకంటే ఇంతకు మించి కూడా హైట్ చేయలేమని కూడా గణేష్ ఉత్సవ సమితి చెప్తోంది. కాబట్టి ఇంత పెద్ద వినాయకుడిని మొదటిసారి చూడటము ఎంతో ఆనందంగా ఉందని కూడా భక్తులు చెప్తున్నారు. ముఖ్యంగా నిన్న దాదాపు 3 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్టు కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్ కావడంతో చాలా పెద్ద ఎత్తున రద్దీ ఉంది. అయితే ఈ రోజు మనకు గణేష్ ఏదైతే ప్రధాన ప్రాంగణం ఉందో దానికి ఇరువైపులా ఉన్న క్యూ లైన్లను అయితే ఎప్పటికప్పుడు భక్తులను అయితే పంపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ రోజు కొంత వర్షం ఎఫెక్ట్ కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా కొంత హైదరాబాద్లో వెదర్ కండిషన్స్ మబ్బులు పట్టి వర్షం చిరుజల్లులు ప్రస్తుతం కురుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా భక్తులు ఆగకుండా వచ్చి ఇక్కడ భారీ గణనాథుని దర్శించుకుంటున్నారు. శ్రీ సప్తముఖ మహాగణపతిగా భారీ అవతారంలో ఇక్కడ గణనాథుడు దర్శనమిస్తున్నాడు. ముఖ్యంగా ఈ సంవత్సరం అయోధ్య నుండి ఏదైతే బాలరాముడి నమూనాలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు రాహుకేతుల విగ్రహాలు ఇక్కడ భారీ గణనాథుని పాదాల చెంత ఏర్పాటు చేయడం కొంత ప్రత్యేకతను కూడా సంతరించుకుంది. దాంతోపాటు శివార పార్వతుల కళ్యాణం, శ్రీనివాస కళ్యాణంతో ఇక్కడ ఒక పండగ వాతావరణం, లోక కళ్యాణం కనిపిస్తుందా అన్న విధంగా కూడా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 7 తలలతో 14 చేతులతో భారీ రూపంలో ఈ గణనాథుడు అయితే ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చే భక్తులైతే ముఖ్యంగా ప్రతి ఏటా కూడా ఎంతో నమ్మకంతో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటామని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తుంటారు. ఓన్లీ హైదరాబాదే కాకుండా జిల్లాల నుంచి వచ్చే క్రౌడ్ కూడా ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఈరోజు కొంత సోమవారం కావడంతో కొంత తక్కువగా ఉంది. నిన్న అయితే చాలా పెద్ద ఎత్తున రష్ కనిపించింది. ఈరోజు ఇదే విధమైన తాకిడి కొనసాగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం పూట 1,00,000 రుద్రాక్ష మాలని కూడా వేయబోతున్నారు. భారీ గణనాథుడు దాదాపు 70 అడుగుల్లో ఉన్న గణనాథుడికి 1,00,000 రుద్రాక్షలతోటి పెద్ద మాల కూడా వేయబోతున్నారు. దాంతోపాటు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది భక్తులతో మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? నేను ఇక్కడ నుండి మేడం. చెప్పండి, లైవ్ చెప్పండి, ఎట్లా ఉందండి? మంచిగా ఉంది మేడం, మంచి ప్రతి సంవత్సరం మంచిగా ఉంటుంది. ఇక్కడ ఏమన్నా మనం మొక్కుకున్నా కూడా పక్కా తీరుతాయి. అందుకే మనకి ఇన్నిగానం ఉన్నాయి. ఇక్కడ అంతమంది పబ్లిక్ ఎందుకు వస్తున్నారు అంటే దీని గురించి వస్తున్నారు. పక్కా ఇక్కడ ఏంటంటే మీరు ఏమైనా కోరిక తీర్చుకున్నా పక్కా అవుతుంది మీకు, పక్కా 100% అది. ఎస్, ప్రజెంట్ అయితే భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇదే విధమైన తాకిడి కొనసాగుతుంది. దాదాపు 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా గణనాథుడికి దర్శనానికి అయితే అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈ గణనాథుని దర్శించుకునేందుకైతే వస్తున్నారు. నవరాత్రుల పాటు కూడా ఇదే విధమైన రద్దీ కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం 2 వీకెండ్స్ రావడంతో కొంత వీకెండ్స్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇటు
ఆర్టీసీ ఉచిత సర్వీస్ కూడా ఉండటంతో ముఖ్యంగా మహిళలు ఈ రోజు ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు మహిళా భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ కొంతమందితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుండి వచ్చారు? అమ్మ, ఎట్లా అనిపిస్తుంది? గుంటూరు నుంచి వచ్చాం. ఎట్లా ఉంది? ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైమే రావటం. బాగుంది. ఇంత వాటికి చూడలేదు. ఇప్పుడే చూడటం బాగానే ఉంది. ఎట్లా చేసుకుంటారు మీ దగ్గర గణేష్ ఉత్సవం? చేసుకుంటాం, బాగా చేసుకుంటాం. మేము కూడా పెట్టుకుంటాం, బాగానే చేసుకుంటాం. చూడొచ్చు ఇక్కడ భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఇదే విధమైన రద్దీ కంటిన్యూ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులకి ఉచిత ప్రసాదాలు కావచ్చు, మంచినీళ్ళ సౌకర్యంతో పాటు ఈసారి ఫస్ట్ టైం షెడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా క్యూ లైన్లో ఎక్కువసేపు నిలబడి ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఈ వర్షాల నేపథ్యంలో షెడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు పోలీసుల బందోబస్తు కావచ్చు, ఇటు బాంబ్ స్క్వాడ్కి సంబంధించిన ప్రత్యేక టీం కూడా పర్యవేక్షిస్తూ ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొంత ప్రత్యేకమైన ఏర్పాట్లను చేశారు. దాంతోపాటు మహిళా భక్తుల కోసం ప్రత్యేకంగా మఫ్టీల్లో షీ టీమ్స్ కూడా ఇక్కడ ఉండి ఎప్పటికప్పుడు భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు 50 సీసీ కెమెరాలు, ముఖ్యంగా 50 సీసీ కెమెరాల్లో ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తుల కోసం ప్రత్యేకంగా అయితే పర్యవేక్షణ కొనసాగుతోంది. దీంతో పాటు దాదాపు 5 క్యూ లైన్లలో భక్తులు ఎప్పటికప్పుడు వెళ్ళిపోయేలాగా ఇక్కడ ప్రత్యేకంగా 50కి పైగా స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఇక్కడ ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్ గా అయితే 3వ రోజు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతికి భక్తుల తాకిడి కంటిన్యూ అవుతోంది. ఈ రోజు ప్రత్యేకంగా శివ పార్వతుల కళ్యాణం, లక్ష రుద్రాక్ష మాలతోటి కొంత ప్రత్యేక కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇది ప్రజెంట్ 3వ రోజు ఖైరతాబాద్ బడా గణేష్ కు సంబంధించి